వైద్య కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ను పూర్తిగా రద్దు చేసి రాష్ట్రాలే ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలనే డిమాండ్తో ఎస్ఎఫ్ఐ చేపట్టిన లోక్ భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. లోక్ భవన్ రోడ్డులో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం వైద్య కళాశాలలో ప్రవేశాలకు పరీక్షను రాష్ట్రాలే నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్నారు. ఆత్మంగా చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం మా కోసం, మా స్టూడెంట్ లైఫ్ కోసం, మా స్టూడెంట్ లైఫ్. एजुकेशन मिनिस्टर रिजाइन చేయాలి. स्टूडेंट का जिंदगी बहुत ही लोग डिफरेंट स्टेट में अपनी जिंदगी गंवा चुके हैं. सो 20 स्टूडेंट